30 నిమిషాలకు అదృశ్యమైన ఆ బాలిక కులవర్ధన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అఘాయిత్యం చేసే ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇటు కులవర్ధన్ పైన పలు కేసులు నమోదై ఉన్నాయి. చిన్నారికి న్యాయం చేయాలని ఇటు స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో ఇటు గ్రామంలో హై టెన్షన్ వాతావరణాలు నెలకొన్నాయి. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి నిందితుడు కులవర్ధన్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, ఒక దారుణమైన సిచ్యువేషన్ అనుకోవాలా, ఏమనుకోవాలో, ఆ కులవర్ధన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 7 ఏళ్ల చిన్నారిపై ఆ ఫోటోలో కనిపిస్తుంది. మన వ్యూవర్స్ అందరికీ మనం రైట్ సైడ్ ఫోటోలో చూడొచ్చు. చిన్న పిల్లలుగా కనిపిస్తున్నారు. చిన్న పిల్లలా కనిపిస్తుంది. అంత చిన్న పిల్లని ఈ కులవర్ధన్ మరి ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డాడు? ఈ కులవర్ధన్ పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి అని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆ కేసులున్నా కూడా అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పాత కేసుల్లో అతనికి శిక్ష పడలేదా? అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డాడు? అసలు ఎవరు గమనించలేదా? ఏదైతే ఈ దారుణమైనటువంటి సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకునింది. నిన్న ఈ బాలిక మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం నిన్న మిస్ అయినటువంటి బాలిక డ్రమ్లో మృతదేహం పడి ఉండడం పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, శోక సమయంలో ముంచెత్తిందని చెప్పాలి. ఆడుకునేటువంటి చిన్నారి నిన్న సాయంత్రం వెళ్ళినప్పటి నుంచి కూడా రైట్ సురేష్, మరొకసారి సురేష్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద నిన్న సాయంత్రం 4:30 గంటలకి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి అసలు స్థానికంగా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ ఏం డిమాండ్ చేస్తున్నారు గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఒకసారి అక్కడ సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. లేదంటే వాడిని పిలుచుకొని మా దగ్గర అయితే ఈ రోజు లేదు. లేదంటే వాడిని పిలుచుకొని సాయంత్రం 4 గంటల నుంచి కూతురు కనుకోలేదు. భయపడేవాడు. పబ్లిక్ లో తీవ్ర ఆక్రోశం జరుగుతుంది. ఆ మనిషిని రకంగా ఫ్రీగా వదలడం కానీ ఇది అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ అతన్ని ఖచ్చితంగా శిక్షించి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ డిమాండ్ వాళ్ళు మమ్మల్ని అప్పగించండి, లేదంటే అతనికి కఠినమైన భయపడేవాడు. స్థానికంగా ప్రజలు రగిలిపోతున్నారు. ఈవెన్ తన తల్లి, మనం ఒకసారి చూసాం, తల్లి మాట్లాడింది. తల్లి బాధతో, ఆవేదనతో, ఆగ్రహంగా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. కులవర్ధన్ గురించి అసలు గతంలో తెలిసిన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మనం ఆ కులవర్ధన్కి సంబంధించిన ఫోటోను చూడొచ్చు. రైట్ సైడ్ ఫోటో కనిపిస్తుంది. ఈ వెధవే, ఈ వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. చిన్న పిల్లలు, అభశుభం తెలియని ఆ చిన్న పిల్లని ఈ అఘాయిత్యానికి పాల్పడి మొత్తానికి ఒక డ్రమ్ములో పెట్టి తన మృతదేహాన్ని, తనని గొంతు నలిపేయడా, మరి ఎలా చంపేశాడో తెలియదు కానీ మొత్తానికైతే చంపేసి ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి? సమాజంలో ఇలాంటి వ్యక్తులని ఎలాంటి శిక్షలు వేస్తే కానీ ఇలాంటి పనులు మారరు. నిన్న సాయంత్రం 4:30 గంటలకు బాలిక అదృశ్యమైపోయింది. ఇటు కులవర్ధన్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో బాలిక మృతదేహాన్ని పోలీసులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అఘాయిత్యం చేసి దాని తర్వాత హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సో చిన్నారికి న్యాయం చేయాలంటూ ఇటు స్థానికులు ఆందోళనకు దిగారు. మనం చూడొచ్చు అక్కడ స్థానికులు చాలా ఆగ్రహంగా
ఉద్రేకంగా ఉన్నారు. ఇటు కులవర్ధన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి కులవర్ధన్ బతికిపోయాడు, కానీ స్థానికులు కానీ గ్రామస్తుల చేతిలో కనుక దొరుకుంటే కనుక పరిస్థితులు వేరే రకంగా ఉండేది. ఎలా చేయాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఇన్ని చట్టాలు, పోక్సో కేసులు ఇన్ని వచ్చిన తర్వాత కూడా సరైన అవగాహన లేక, వాళ్ళకి చట్టం మీద భయం లేక ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, అసలు 4:30 సమయం అంటే ఇంకా అప్పటికి చీకటి పడలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు గమనించలేదా? గమనించకుండా పోయాడా? ఈ కులవర్ధన్ అనే వ్యక్తి తన సొంత ఇల్లా, లేకపోతే ఆ ఇంట్లో ఇంకెవరు వ్యక్తులు, ఇంకా తన ఫ్యామిలీ కానీ ఇంకెవరు లేరా? ఏదైతే ఈ దారుణమైనటువంటి సంఘటన ఇవాళ ఆ తప్పిపోయినటువంటి చిన్నారి నిన్న తప్పినట్టుగా కూడా తల్లిదండ్రులు పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే నిన్న నుంచి కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గాలింపు చర్యల్లో భాగంగానే సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక ప్రాంతంలో ఇతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇతను ఆ పాపను తీసుకెళ్తున్నట్టుగా కూడా సీసీ కెమెరాలో గుర్తించి అనుమానం వచ్చి ఆ ఇంటికి ఇవాళ ఉదయం తన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఒక్కసారిగా ఒక కంగు తిన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎవరైతే ఆ చిన్నారిని అతి దారుణంగా అతను చంపి ఆ యొక్క ఏదైతే డ్రమ్ ఉంటుంది, వాటర్ పోసేటువంటి డ్రమ్ములో కుక్కి ఆ చిన్నారిని వేసినటువంటి పరిస్థితి చూసి ఒకసారిగా పోలీసులు కూడా కంగుతున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని పోలీసులకు కస్టడీలో పెట్టుకోవడం కాదు, అతను జైలు పంపించడం కాదు, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము తగిన చేస్తే మేము చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కాలనీ వాసులంతా కూడా ఆ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ బాడీని కూడా ఏదైతే ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా వెలికి తీసేందుకు కూడా సమీర ఆ స్థానికులంతా కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతన్ని తగిన శాస్తి జరగాలి, ఇంత చిన్నారిని ఇంత అమానుషంగా చిన్నారి పట్ల ఈ రకంగా అతి దారుణంగా చంపినటువంటి వ్యక్తిని ఏదో చట్టాల పేరుతోటి కూర్చోబెట్టి మేపడం సరైనటువంటి పద్ధతి కాదు, తగిన రీతిలో మేము బుద్ధి చెప్తామంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కూడా చేసినటువంటి పరిస్థితి. ఎవరే కూడా పోలీసులు ఎంత సర్ది చెప్పినా కూడా అక్కడి నుంచి పోకుండా ఉదయం నుంచి కూడా బెటాయించుకున్నారు. ఆ ఇంటి వద్దే కూర్చున్నారు. బాడీని బయట తీయడానికి లేదు, నిందితుడిని మాకు అప్పచెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం మదనపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఆడుకునేటువంటి చిన్నారి నిన్న వెళ్ళింది, ఏం జరిగిందో తెలియదు, ఎలా అతను ఎలాంటి మాయ మాటలు చెప్పి ఆ చిన్నారి తీసుకెళ్లాడో ఇంకా పూర్తిగా తెలియదని చెప్పాలి. అయితే పోలీసులు ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో నుంచి ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు తగిన న్యాయం చేస్తాము, పోలీసులు ఈ యొక్క కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు మాత్రం మాకు అప్పచెప్పాలి, మీ పోలీసులు లేకపోతే కోర్టులు ఇలాంటివి కూడా ఏది మాకు అవసరం లేదు, అతను మాకు అప్పచెప్పండి అంటూ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మదనపల్లి వ్యాప్తంగా కూడా, మదనపల్లి పట్టణం అంతా కూడా ఒక్కసారిగా ఈ సంఘటన చాలా తీవ్ర విషాదాన్ని నింపింది, పెను సంచలనం కూడా మారిందని చెప్పాలి. ఎందుకంటే అంత చిన్నారిని ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో గతంలో కూడా ఇదే రకంగా ఏదైతే కొంత మద్యం సేవించి, ముఖ్యంగా గంజాయి లాంటిది కూడా సేవించి వికృత చేష్టలు చేసేవాడు. అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా ఇదే రకంగా అతను గంజాయి సేవించి ఉన్నాడు అనేసి కూడా కొంతమంది స్థానికులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఇతనికి తగిన శిక్ష విధించాలి, లేని పక్షంలో మాత్రం మేము ఎవరూ ఉపేక్షించేది లేదంటూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఆ ఇంటి వద్ద నెలకొందని చెప్పాలి. కళ్యాణ్.